మీరు అధైర్యపడద్దు, వచ్చేది మన ప్రభుత్వమే. మొదటి డిఎస్సి మేము ప్రకటిస్తాం. అక్కడ పెద్ద ఎత్తున వేకెన్సీస్ కూడా మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖం నిరుద్యోగులు మేము హామీ ఇస్తున్నాం. నోటిఫికేషన్ రాలేదమ్మా మీకు? లాస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2018 చివరిసారిగా వదిలారు. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ గారికి అయితేనేమి. అదే ఇన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయడం వల్ల నిరుద్యోగులు అనే సమస్య అనేది వైదొలుగుతుంది అనేసి నా అభిప్రాయం. 5 years నుంచి ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ కూడా వదలలేదు. మేము అన్ని వదిలేసుకుని ఇక్కడే ఉంటా, ఎన్నో ఇబ్బందులు పడతా చాలా సఫర్ అవుతున్నాం సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా బాధని అర్థం చేసుకుని నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పటికైనా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినందుకు, నిరుద్యోగులందరికీ జాబ్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ అంటేనే చాలా బాగుంటుంది. సిస్టమ్ అంటే సార్ అంటేనే సిస్టమ్. ఆయన హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ అప్. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎలా పనిచేస్తున్నారు ఆయన విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగ యువత కోసం కావచ్చు? చాలా బాగా పనిచేస్తున్నారు సార్. అందరితో కలివిడిగా ఉంటా, అందరి పిల్లలతో కూడా సంతోషంగా అందరితో కలిసి భోజనం చేయడం అవన్నీ మేము చూస్తానే ఉన్నాం సార్. చాలా బాగా కలిసిమెలిసి ఉంటున్నారు సార్ లోకేష్ గారు. వర్క్ బాగా సిన్సియారిటీగా ఉన్నారు. చేస్తాము, చేసి తీరుతాము అని చెప్పారు. అట్లనే చేసే చూపించారు. మహానుభావులు అందరూ మాట్లాడరు, పనులు చేసి చూపిస్తారు. చాలా బాగుంది సార్. ఓన్లీ వాళ్ళ తరపు నుంచి కూడా కాకుండా మా తరపు నుంచి కూడా ఆలోచిస్తున్నాం. ఈవెన్ ఏమన్నా మెయిల్స్ పెట్టినా గానీ, ట్విట్టర్ లో పెట్టినా గానీ అందరి ఇబ్బందుల్ని అర్థం చేసుకొని రియాక్ట్ అవుతున్నాం.